హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క సీరియల్ కమ్యూనికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క 805 మైక్రో కంట్రోలర్ యూస్ చేసుకొని మనం సీరియల్గా ఎలా డేటా ట్రాన్స్మిట్ చేయాలి, సీరియల్గా మనం డేటా అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలి, నెక్స్ట్ కొన్ని రిజిస్టర్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఆ రిజిస్టర్స్ని యూస్ చేసుకొని మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ యొక్క మైక్రో కంట్రోలర్ నుంచి ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలో మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నార్మల్గా ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ ట్రాన్స్ఫర్ డేటా ఇన్ టూ వేస్. మన కంప్యూటర్స్ని యూస్ చేసుకుని మన డేటా అనేది టూ టైప్స్గా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వన్ వచ్చేసి సీరియల్ ట్రాన్స్ఫర్ అండ్ అనదర్ వచ్చేసి ప్యారలల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓన్లీ టూ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే మనం ఓన్లీ ఒక డేటా లైన్ ఉంటుంది. ఈ డేటా లైన్ యూస్ చేసుకొని బిట్ బై బిట్ అనేది మన యొక్క సెండర్ నుంచి రిసీవర్కి మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ప్యారలల్ ట్రాన్స్ఫర్ అంటే కంప్లీట్గా 8 బిట్ ఎట్ ఏ టైం అనేది మన ఈ సెండర్ నుంచి రిసీవర్కి మనం పాస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 8 డేటా లైన్స్ అనేది కంపల్సరీ కనెక్ట్ చేయాలన్నమాట ఈ సెండర్కి రిసీవర్కి. అప్పుడే మనం 8 బిట్ అనేది ఎట్ ఏ టైం మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు ఈ సెండర్ నుంచి రిసీవర్కి. ఓకే, ఇది స్మాల్ డిస్టెన్స్ కమ్యూనికేషన్లో వచ్చేసి ప్యారలల్ కమ్యూనికేషన్ అనేది యూస్ చేస్తాము. ఇది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్లో వచ్చేసి ఈ సీరియల్ కమ్యూనికేషన్ అనేది యూస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది వెరీ లెస్ అనమాట. ఓన్లీ వన్ డేటా లైనే ఈ యొక్క సెండర్ నుంచి రిసీవర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది వెరీ లెస్. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ఈ యొక్క ప్యారలల్ కమ్యూనికేషన్ యూస్ చేస్తే వెరీ కాస్ట్లీ అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్లీ మన కీప్యాడ్ వచ్చేసి మన కీబోర్డ్ వచ్చేసి ఈ యొక్క సీరియల్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రింటర్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఈరోజు మెయిన్లీ ఇక్కడ సీరియల్ ట్రాన్స్ఫర్లో మనకి ఏ మెథడ్స్ యూస్ చేసుకొని ఈ యొక్క సీరియల్గా మన యొక్క డేటా అనేది సెంటర్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో మనం ఇక్కడ చూద్దాము. మన ఇక్కడ సీరియల్గా ఏంటంటే టూ మెథడ్స్ యూస్ చేసుకొని మన డేటా అనేది ఈ యొక్క సెండర్ నుంచి రిసీవర్కి మనం డేటా అనేది పాస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సింక్రనస్ మెథడ్, ఇంకోటి వచ్చేసి అసింక్రనస్ మెథడ్. ఈ యొక్క సింక్రనస్ మెథడ్లో ఏంటంటే ఈ యొక్క సెండర్కి రిసీవర్కి ఒక క్లాక్ అనేది కూడా యూస్ చేస్తాం అనమాట. అప్పుడే మనం సింక్రనైజ్ అనేది అవ్వచ్చు. ఒక ఫ్రీక్వెన్సీ తోటి సింక్రనైజ్ అయిపోయి అప్పుడు కంప్లీట్ బ్లాక్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఈ యొక్క సింక్రనస్ మెథడ్ యూస్ చేస్తే. అదేవిధంగా అసింక్రనస్ మెథడ్ యూస్ చేస్తే మనకు క్లాక్ అనేది అవసరం లేదనమాట. ఈ యొక్క సెండర్కి రిసీవర్ క్లాక్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఒక డేటా లైన్ యూస్ చేసుకొని మనం ఏంటంటే కంప్లీట్గా బైట్ అనేది ఎట్ ఏ టైం మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఒక స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ యూస్ చేసుకొని మన డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు ఈ యొక్క అసింక్రనస్ కమ్యూనికేషన్లో. ఓకే, ఇక్కడ సింక్రనస్ కమ్యూనికేషన్లో స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ అనేది అవసరం లేదు. ఓన్లీ క్లాక్ ఫ్రీక్వెన్సీ యూస్ చేసుకొని ఈ యొక్క సెండర్ అండ్ రిసీవర్తో సింక్రనైజ్ అయిపోయి అప్పుడు డేటా అనేది బ్లాక్ డేటా అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింక్రనస్ కమ్యూనికేషన్. అసింక్రనస్లో స్టార్ట్ అండ్ స్టాప్ అనేది యూస్ చేస్తాం. మనం ఈ అసింక్రనస్ కమ్యూనికేషన్లో యూఆర్ట్ అనేసి అంటాం అనమాట. యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఓకే, ఈ యొక్క అసింక్రనస్ కమ్యూనికేషన్లో మనం యూస్ చేసేటప్పుడు మనం యూఆర్ట్ అనే ఎక్స్టెన్షన్తో మనం కాల్ చేస్తాము. అదేవిధంగా సింక్రనస్లో ఏంటంటే యూనివర్సల్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఇది మెయిన్లీ ఎస్పిఐ కానీ నెక్స్ట్ ఐ2సి కానీ మెయిన్లీ ఈ యొక్క యూసార్ట్ కమ్యూనికేషన్ అనేది యూస్ చేస్తాము. యూఆర్ట్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే మనం మెయిన్లీ ఈ యొక్క 805 మైక్రో కంట్రోల్ వచ్చేసి యూఆర్ట్ అనమాట. ఓకే, ఒక స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్ అనేది యూస్ చేసి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మనం యూఆర్ట్ అనేసి అంటాం. వన్ యూనివర్సల్ ఎసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఓకే, ఈ యొక్క టెక్నిక్ యూస్ చేసుకొని మనం డేటా అనేది సీరియల్గా మనం ట్రాన్స్మిట్ చేస్తాం ఈ యొక్క 8051లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే డేటా అనేది ఎలా మనం ట్రాన్స్మిట్ చేస్తాం ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ఓన్లీ ఒక డైరెక్షన్ ఉంటే ఏంటంటే మనం ఇక్కడ సింప్లెక్స్ అనేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి ఓన్లీ కంప్యూటర్కి మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాం కాబట్టి అది మన సింప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది అంటాం అనమాట. నెక్స్ట్ హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్లో ఏంటంటే మనకి ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు, రిసెప్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనకి ఎట్ ఏ టైం అనేది ఒక ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు ఆర్ రిసెప్షన్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫుల్ డూప్లెక్స్లో మనం ఎట్ ఏ టైం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఓల్డ్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనకు హాఫ్ డూప్లెక్స్ యూస్ చేసుకొని ఓన్లీ ఒకళ్ళే వన్ డైరెక్షన్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఓన్లీ ఒక పర్సనే ఎట్ ఏ టైం అనేది మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్లో ఏంటంటే ఎట్ ఏ టైం అనేది ఇద్దరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం మన కమ్యూనికేషన్స్ అనేవి ఈ విధంగా మనం ట్రాన్స్మిషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఆల్వేస్ మనం డిస్కస్ చేసాం అనమాట. మనం ఒక ప్రోటోకాల్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటే బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓకే, మన డేటా అనేది ఎలా ప్యాక్ చేయాలి, నెక్స్ట్ ఎన్ని బిట్స్ అనేవి మనం ఒక క్యారెక్టర్గా మనం ట్రీట్ చేస్తాము, నెక్స్ట్ డేటా అనేది ఎలా బిగిన్ చేస్తాం ఎలా ఎండ్ చేస్తామో ఒక
ప్రోటోకాల్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం అనమాట. మనం ఇక్కడ ఎసింక్రనస్ ఈ యొక్క ప్రోటోకాల్ అనేది యూస్ చేస్తున్నాం. యూఆర్ట్ యూనివర్సల్ ఎసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ యూస్ చేసుకొని మనం ఏంటంటే ఎసింక్రనస్గా డేటా అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఇదేంటంటే క్యారెక్టర్ ఓరియంటెడ్ ట్రాన్స్మిషన్ అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బైట్ ఎట్ ఏ టైం అంటే ఒక క్యారెక్టర్ వచ్చేసి ఒక బైటే ఉంటుంది కాబట్టి ఈ యొక్క బైట్ ఎట్ ఏ టైం అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రేమింగ్. మనం ఇది ఒక ఫ్రేమింగ్గా ట్రీట్ చేస్తాం అనమాట. ఒక స్టార్ట్ బిట్, ఒక స్టాప్ బిట్, నెక్స్ట్ మధ్యలో డేటా. ఇది మనం ఒక ఫ్రేమింగ్గా మనం ట్రీట్ చేస్తాం. ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట ఈ యొక్క సెంటర్ నుంచి రిసీవర్కి. ఇదే విధంగా సింక్రనస్ కమ్యూనికేషన్లో బ్లాక్ ఓరియంటెడ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, ఈ యొక్క సింక్రనస్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనం బ్లాక్గా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సింక్రనస్లో అంటే క్లాక్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద స్టార్ట్ బిట్ ఆల్వేస్ 1 బిట్ బట్ స్టాప్ బిట్ క్యాన్ బి 1 or 2 బిట్స్. ఓకే, మనం ఆల్వేస్ స్టార్ట్ బిట్ అనేది ఒక బిట్టే యూస్ చేస్తాము, బట్ స్టాప్ బిట్ అనేది 2 బిట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం మెయిన్లీ ఒక 8051లో ఒక స్టాప్ బిట్ అనేది కూడా యూస్ చేస్తాము. ఇక్కడ చూస్తే చూడండి, స్టార్ట్ బిట్ ఆల్వేస్ 0 అండ్ స్టాప్ బిట్ ఆల్వేస్ 1. ఓకే, ఇక్కడ స్టార్ట్ బిట్ అనేది 0 అవుతుంది అనమాట. 0 అవగానే ఏంటంటే మనం ఏంటంటే ఓకే కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా నాకు 8 బిట్ డేటా కాబట్టి ఇది నేను ట్రీట్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను డేటా ఆ డేటా అనేది మనం ఈ యొక్క మైక్రో కంట్రోలర్ అనేది ఓకే నెక్స్ట్ స్టార్ట్ బిట్ వచ్చేసింది, నెక్స్ట్ నుంచి డేటా అనేది ఇది ఐడెంటిఫై చేయడానికి కోసం అనమాట. ఇక్కడ మనకి యాక్టివ్ లో వస్తే అది మనం ఫస్ట్ ఒక బిట్ వరకు ఓకే ఇది డేటా కమ్యూనికేషన్ స్టార్ట్ కోసం. నెక్స్ట్ కంప్లీట్గా డేటా అనేది రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ 8 బిట్ డేటా అవగానే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి స్టాప్ బిట్ అనమాట. ఎప్పుడైతే మళ్ళీ లాజిక్ 1 ఉంటుందో ఓకే డేటా అనేది కమ్యూనికేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనేది మనం ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఒక యాస్కీ క్యారెక్టర్ ఏ అనేది మనం ట్రాన్స్మిట్ చేయాలంటే ఇది ఎల్ఎస్బి వచ్చేసి 1 ఉంది. ఇక్కడ చూస్తే మనం 1, నెక్స్ట్ 0000010. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం 41 వచ్చేసి హెక్స్ వాల్యూ వచ్చేసి మనకి యాస్కీ క్యారెక్టర్ ఏ కాబట్టి మనం ఇక్కడ 0100 వచ్చేసి 4, 0001 వచ్చేసి 41. 41 అనేది ఏంటంటే మన యొక్క యాస్కీ క్యారెక్టర్ ఏ ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ యొక్క 41 డేటా అనేది మనం ట్రాన్స్మిట్ చేసాము. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే బిట్ బై బిట్ మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ బిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, లాజిక్ 0. నెక్స్ట్ ఈ యొక్క డేటా ఏముందో 8 బిట్ డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ స్టాప్ బిట్ అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క డేటా అనేది ట్రాన్స్మిషన్ కానీ రిసెప్షన్ కానీ చేయాలంటే ఈ విధంగా మన డేటా అనేది కమ్యూనికేషన్ అనేది అవుతుంది అనమాట, ట్రాన్స్మిషన్ నుంచి రిసెప్షన్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే మోడర్న్లో ఏంటంటే మనం 8 బిట్ యాస్కీ యూస్ చేసాము. నెక్స్ట్ ఈ యొక్క ఓల్డ్లో ఏంటంటే మన 7 బిట్ యాస్కీ క్యారెక్టర్స్నే మనం యూస్ చేసాం అనమాట. ఇది మెయిన్లీ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం 8 బిట్ యాస్కీ క్యారెక్టర్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 బిట్ డేటా పంపించాలంటే ఒక స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్ యాడ్ చేయాలి అంటే 2 ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేయాలి కాబట్టి 25% ఓవర్ హెడ్ అవుతుంది అనమాట. ఒక బైట్ నేను ట్రాన్స్మిట్ చేయాలంటే ఇంకొక ఎక్స్ట్రా 2 బిట్స్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అంటే 25% అనేది నేను ఎక్స్ట్రా అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ఓవర్ హెడ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ యూఆర్ చిప్ అలౌస్ ద ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్యారిటీ బిట్ ఆఫ్ ఆడ్ ఈవెన్ నో ప్యారిటీ ఆప్షన్స్. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ కాకుండా ప్యారిటీ బిట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క 8051 కమ్యూనికేషన్ యూస్ చేసుకొని మనం ప్యారిటీ బిట్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. ప్యారిటీ బిట్ అనేది మనం మెయిన్లీ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, మన ప్యారిటీ అనేది ఆప్షనల్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిట్ పర్ సెకండ్ అంటే మనకి ఇక్కడ చూద్దాం, మన డేటా ట్రాన్స్ఫర్ అనేది మనం 2 టైప్స్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. బిట్స్ పర్ సెకండ్ మనం 1 MBPS 2 MBPS వచ్చేసి బిట్స్ పర్ సెకండ్గా మనం ట్రీట్ చేస్తాం. బాడ్ రేట్ అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సింబల్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ సింబల్స్ ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్ వచ్చేసి మనం బాడ్ రేట్గా మనం ట్రీట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్ వచ్చేసి బిట్స్ పర్ సెకండ్. ఓకే, ఈ బిట్స్ అండ్ బిట్స్ పర్ సెకండ్ అండ్ బాడ్ రేట్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఇక్కడ సింబల్ ఈక్వల్ టు 1 బిట్ అయితే అప్పుడు మనం బిట్స్ పర్ ట్రాన్స్ఫర్ వచ్చేసి అండ్ బాడ్ రేట్ వచ్చేసి 2 ఈక్వల్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనం సింబల్స్గా ట్రీట్ చేస్తాము, ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే బిట్స్ పర్ సెకండ్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఇక్కడ బిట్స్గా ట్రీట్ చేస్తాము, ఇక్కడ సింబల్స్గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే సింబల్ అనేది ఒక బిట్ అవుతుందో అప్పుడు మనం బిట్ పర్ సెకండ్ బాడ్ రేట్ అనేది బోత్ అనేది 1 అవుతుంది అనమాట. ఇది మనం జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట, బాడ్ రేట్ అండ్ బిట్ రేట్. మన ఇక్కడ 8051లో బిట్ రేట్ అండ్ బాడ్ రేట్ వచ్చేసి ఈక్వల్ అనమాట. ఎందుకంటే ఒక బిట్ వచ్చేసి ఒక్క సింబల్గా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి 8051లో ఇది బిట్స్ పర్ సెకండ్ అండ్ బాడ్ రేట్ 2 వచ్చేసి సేమ్గా ఉంటుంది అనమాట. ఓకే, మనం ఏంటంటే ఇక్కడ RS-232 స్టాండర్డ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం మెయిన్లీ యొక్క 8051 వచ్చేసి ఆల్వేస్ TTL
లాజిక్ని ఫాలో అవుతుంది. అంటే లాజిక్ 0 వచ్చేసి 0 వోల్ట్స్, లాజిక్ 1 వచ్చేసి 5 వోల్ట్స్ అనమాట. ఓకే, ఈ యొక్క టీటీఎల్ లాజిక్స్ అనేవి మనం ఇక్కడ RS-232 స్టాండర్డ్స్కి ఎందుకు మనం కన్వర్ట్ చేయాలి అంటే, మన యొక్క లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ చేయాలంటే ఈ యొక్క RS-232 స్టాండర్డ్ అనేది మనకి అవైలబుల్ అని ఉంది. ఈ యొక్క స్టాండర్డ్కి మనం కన్వర్ట్ చేయాలంటే మనం MAX232 ఐసీ అనేది యూస్ చేస్తాము. ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క RS-232 లాజిక్స్ అనేది ఎలా కన్వర్ట్ చేస్తుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రో కంట్రోలర్ నుంచి లాజిక్ 1 పంపిస్తే అది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే -3 వోల్ట్స్ నుంచి -25 వోల్ట్స్ వరకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాజిక్ 0 మన మైక్రో కంట్రోలర్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తే +3 టు +25 వోల్ట్స్ వరకు మనకి వోల్టేజ్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అదే విధంగా ఏంటంటే మేకింగ్ -3 టు +3 వచ్చేసి అన్డిఫైన్డ్, మనం ఇది యూజ్ చేయట్లేదు అనమాట. -3 టు +3 అనేది యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, ఈ విధంగా మనం టీటీఎల్ నుంచి మనము ఇక్కడ లాజిక్ 0, 1 వచ్చేసి ఇది టీటీఎల్ లాజిక్స్ అనమాట. RS-23 లాజిక్స్ అంటే -3 నుంచి -25 వరకు ఈ యొక్క లాజిక్ 1ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం RS-232 స్టాండర్డ్స్ అంటాం. -3 టు 25 లాజిక్ 1ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. లాజిక్ 0ని -3 టు +25, +3 టు +25గా మనం డినోట్ చేస్తాం అనమాట. ఈ -3 టు +3 వచ్చేసి అన్డిఫైన్డ్ అనమాట. ఇది మనం RS-232 స్టాండర్డ్స్ వచ్చేసి ఈ యొక్క టీటీఎల్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం DB9 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనకి DB9 వచ్చేసి 9 పిన్స్ ఉన్నాయి. వీటిలో మనం ఏంటంటే RxD, TxD, గ్రౌండ్ ఈ 3 పిన్సే మనం మెయిన్లీ యూస్ చేస్తాము. ఈ రిమైనింగ్ 1, 2, 3, 4, 5, 6 ఈ యొక్క 6 పిన్స్ వచ్చేసి మన కంట్రోల్ పిన్స్ అనమాట. మెయిన్లీ ఒక డేటా అనేది ఇక్కడ చూడండి, డేటా కెరియర్ డిటెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెరియర్ ఫ్రీక్వెన్సీ డిటెక్ట్ అయిందా లేదా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డేటా టెర్మినల్ రెడీ. ఓకే, మనకి ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్కి రెడీ ఉందా లేదా వచ్చేసి ఈ సిగ్నల్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ గ్రౌండ్. ఓకే, ఇది మన గ్రౌండ్ అనమాట. ఇక్కడ TXD, RxD పిన్ వచ్చేసి మనం ఇది డేటా అనేది సీరియల్గా రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ RxD పిన్, డేటా సీరియల్గా ట్రాన్స్మిట్ చేయాలంటే ఇక్కడ TXD పిన్, ఇది గ్రౌండ్ పిన్ అనమాట. ఓకే, డేటా సెట్ రెడీ. ఓకే, మనం డేటాని మనం ఏంటంటే రెడీ టు ట్రాన్స్మిట్ అంటే ఇది మనం ఈ యొక్క సిగ్నల్ అనేది యూస్ చేస్తాం. ఇదేంటంటే రిక్వెస్ట్ టు సెండ్, మనం ఏంటంటే ఒక కంట్రోల్ సిగ్నల్ అనేది మన యొక్క సెండర్ నుంచి రిసీవర్కి ఇచ్చి మనం సెండ్ చేయాలంటే ఈ యొక్క సిగ్నల్ ద్వారా ఇండికేషన్ అనేది చేస్తాం అనమాట. ఇది క్లియర్ టు సెండ్, మనం ఏంటంటే నెక్స్ట్ డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే మళ్ళీ డేటా అనేది క్లియర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రింగ్ ఇండికేటర్ అనమాట. బిఫోర్ మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేసే ముందు ఈ యొక్క రింగ్ అనేది మనకి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టెలిఫోన్ సిస్టమ్స్లో మనం చూసాము, బిఫోర్ మన డేటా ట్రాన్స్ఫర్కి ముందు ఒక రింగ్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మన రింగ్ ఇండికేటర్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కంట్రోల్ సిగ్నల్స్. మనం మెయిన్లీ ఏంటంటే TXD, RxD, గ్రౌండ్ ఈ 3 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మన యొక్క సీరియల్ కమ్యూనికేషన్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఎక్విప్మెంట్స్ అనేవి 2 ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్ అంటే మనం మైక్రో కంట్రోల్గా ట్రీట్ చేస్తాము. డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటే మనం మోడెమ్స్గా యూస్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మన DB9 వచ్చేసి మోడెమ్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఇది ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్ అనమాట DB9 అనేది. ఇక్కడ మోడెమ్స్ని మనం ఏంటంటే డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మన లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్లో ఈ యొక్క మోడెమ్స్ని కనెక్ట్ చేసి మన ట్రాన్స్మిషన్ రిసెప్షన్కి మనం ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. మెయిన్లీ ఇక్కడ 2 డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్ అంటే ఇదొక పీసీ అనుకోండి, ఇదొక పీసీ అనుకోండి. ఈ యొక్క పీసీ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంటే అనదర్ పీసీ అనేది రిసీవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రాస్ కనెక్షన్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటా అంటే అదర్ ఎండ్ వచ్చేసి ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా క్రాస్ కనెక్షన్ అనేది అవుతుంది 2 ఎక్విప్మెంట్స్కి మిడిల్లో. నెక్స్ట్ గ్రౌండ్ అనేది కామన్గా కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మన సీరియల్ కమ్యూనికేషన్ అనేది కనెక్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఏంటంటే MAX232 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం TTL లాజిక్స్ మనం డిస్కస్ చేసాం అనమాట. ఇక్కడ TTL నుంచి RS-232 లాజిక్స్ మనం కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మెయిన్లీ ఒక MAX232 ఐసీ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే TTL ఇన్పుట్ తీసుకొని మనం RS-232 అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఈ యొక్క RS-232 అవుట్పుట్ అనేది ఈ యొక్క DB9 కనెక్టర్కి ఇస్తే ఈ యొక్క DB9 కనెక్టర్ అనేది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్లో సిమిలర్ వే మన రిసీవర్ ఎండ్ కూడా మళ్ళీ అగైన్ DB9 ఉంటుంది, నెక్స్ట్ MAX232 ఉంటుంది, నెక్స్ట్ మైక్రో కంట్రోల్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక మైక్రో కంట్రోల్ నుంచి ఇంకొక మైక్రో కంట్రోలర్కి కూడా మనం ఈ విధంగా కనెక్ట్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి మన పీసీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం నార్మల్గా
కమ్యూనికేషన్ స్టాండర్డ్ మన యూనివర్సల్ స్టాండర్డ్ వచ్చేసి ఇక్కడ RS-232 స్టాండర్డ్ అనమాట. ఓకే, అందుకోసం ఏంటంటే ఇక్కడ TTL లాజిక్స్ నుంచి RS-232కు కన్వర్ట్ చేయాలంటే ఈ యొక్క మ్యాక్స్ 232 IC అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, మెయిన్లీ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే లాజిక్ 1ని -3 టు -25 వోల్ట్స్కి కన్వర్ట్ చేస్తుంది. లాజిక్ 0ని +3 టు +25 వోల్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడే మనకేంటంటే ఈ యొక్క స్టాండర్డ్ కమ్యూనికేషన్లో డేటా అనేది మనం సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే డేటా ట్రాన్స్మిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్స్ 232లో ఏంటంటే 2 కన్వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11-12 వచ్చేసి ఒక మ్యాక్స్ 232కి ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంకొక ఛానల్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 UARTs ఉంటే ఇక్కడ 10 అండ్ 9 పిన్కి ఇంకొక TX RX కనెక్ట్ చేసుకోవచ్చు. సిమిలర్ వే ఇంకొక DB9 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 2 డ్రైవర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 11-12 పిన్కి ఇప్పుడు నేను ఒక ఛానల్ యూస్ చేసుకున్నాను. అదేవిధంగా సెకండ్ ఛానల్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 10-9 పిన్కి ఇంకొక ఛానల్ కనెక్ట్ చేసుకోవచ్చు. 7-8 పిన్కి ఇంకొక DB9 కనెక్టర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ 2 ఛానల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇదేంటంటే 2 TTL నుంచి 2 RS-232కి కన్వర్ట్ చేస్తుంది. అగైన్ ఇది కూడా TTL నుంచి RS-232కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 టైమ్స్ మనకి ఎప్పుడైతే 2 ఛానల్స్ ఉంటాయో అప్పుడు ఈ 2 ఛానల్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఓన్లీ 1 ఛానలే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 11-12 14-13 ఈ పిన్స్ని నేను యూస్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఒక TTL లాజిక్స్ని ఒక RS-232 లాజిక్స్ కన్వర్ట్ చేసి ఈ యొక్క స్టాండర్డ్ కమ్యూనికేషన్లో అవ్వాలి అంటే ఇక్కడ ఆల్వేస్ RS-232 మన యొక్క కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క RS-232 అనమాట. ఎనీ సీరియల్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ యొక్క RS-232 లాజిక్స్ అనేవి కావాలి. అది యూనివర్సల్ స్టాండర్డ్ అనమాట. అన్ని యూనివర్సల్ సీరియల్ కమ్యూనికేషన్ వచ్చేసి ఈ యొక్క RS-232 అనేది లాజిక్స్ అనేవి ఫాలో అవుతాయి. ఓకే, ఈ యొక్క RS-232 మనం కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మ్యాక్స్ 232 IC అనేది మనం తీసుకోవాలి మిడిల్లో. అప్పుడు మనకేంటంటే ఈ యొక్క మైక్రో కంట్రోల్ లాజిక్స్ని అంటే TTL లాజిక్స్ని RS-232 లాజిక్స్ కన్వర్ట్ చేసి అది మన యూనివర్సల్ కమ్యూనికేషన్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ బాడ్ రేట్స్ అనేవి ఉన్నాయి అనమాట. మన పీసీతో కానీ ఎక్స్టర్నల్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 110, 150, 300, 600, 1200, 2400, 480, 100 అండ్ 9600 అండ్ 19200. ఓకే, నార్మల్గా ఇన్ని బాడ్ రేట్లో ఏంటంటే మనం ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి మనం కమ్యూనికేట్ అనేది చేయొచ్చు. ఓకే, మెయిన్లీ బాడ్ రేట్స్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఒక బాడ్ రేట్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మన డేటా అనేది ఒక సెంటర్ నుంచి రిసీవర్ కానీ రిసీవర్ నుంచి సెంటర్ కానీ మన డేటా అనేది మనం ట్రాన్స్మిషన్ అనేది చేసుకోవచ్చు. మనం ఫస్ట్ బాడ్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఇన్స్టలేట్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అనేది చూద్దాము. ఓకే, నార్మల్గా మన ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఆల్వేస్ 11.0592. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెషిన్ సైకిల్ ఫ్రీక్వెన్సీ రావాలంటే డివైడ్ బై 12. మనకి ఇక్కడ టైమర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి డివైడ్ బై 12 చేస్తాం కాబట్టి మనకి 921.6 kHz. అగైన్ సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్ వల్ల మనకి ఏంటంటే అగైన్ డివైడ్ బై 32 చేస్తాము. ఇప్పుడు మనకి ఫైనల్గా 28800. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనం మెయిన్లీ యూఆర్ట్కి యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ మనం ఆల్రెడీ ఒక బైట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్ వచ్చేసి మనం యూఆర్ట్ అన్నాం కాబట్టి ఓకే, ఈ యొక్క యూఆర్ట్కి ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఈ యొక్క మైక్రో కంట్రోలర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీని నేను బాడ్ రేట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ సింపుల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం ఏం చేస్తున్నాము, అక్కడ మనకి 11.05 డివైడ్ బై 12 చేశాను, 921.6 kHz వచ్చింది. నెక్స్ట్ 921.6 kHz డివైడ్ బై 32 అంటే యూఆర్ట్ డివిజన్ ఇక్కడ మనకి 28800 హెడ్జెస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ మనం టైమర్ 1 మనం ఆటో రీలోడ్ మోడ్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం టైమర్లో. ప్రీవియస్ సెషన్లో మనం టైమర్స్ సెషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఆటో రీలోడ్ మోడ్ ఏమవుతుందంటే మనం కావాలంటే ఆ స్లైడ్లోకి వెళ్దాము. ఆటో రీలోడ్ మోడ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఆటో రీలోడ్ మోడ్ మనం చూస్తే ఇక్కడ టీహెచ్ వాల్యూలో ఏది ఉందో ఆ టీహెచ్ ఎల్లో కాపీ అవుతుంది, టీఎల్ హెక్స్లో కాపీ అవుతుంది అనమాట. ఇది ఒక 8-bit ఆటో రీలోడ్ మోడ్. ఎప్పుడైతే ఈ టీఎల్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో ఈ టీహెచ్ వాల్యూ అనేది టీఎల్లో కాపీ అవుతుంది అనమాట. ఆల్వేస్ మనం టైమర్ 1 అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి సీరియల్ కమ్యూనికేషన్లో ఈ యొక్క సీరియల్ కమ్యూనికేషన్లో ఇక్కడ టైమర్ 1 అనేది ఆల్వేస్ యూజ్ చేస్తాం. అందుకోసం మనం ఏంటంటే ఇక్కడ TH1 వాల్యూ అనేది మనం లోడ్ చేస్తాం అనమాట. ఇక్కడ బాడ్ రేట్ అనేది మెయిన్లీ TH1 వాల్యూ మీద మనకి డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి 28800 వచ్చేసి నా ఫ్రీక్వెన్సీ డివైడ్ బై 3 చేస్తే మనకి బాడ్ రేట్ వచ్చేసి 9600. ఈ యొక్క డివైడ్ బై 3 చేస్తున్నాం కాబట్టి -3 అనే వాల్యూ అనేది నథింగ్ బట్ FD అనేది అనమాట. ఓకే, ఈ FF 0 వచ్చేసి ఓవర్ఫ్లో వాల్యూ కదా, FF నుంచి 00.
అప్పుడు జీరో నుంచి ఎఫ్ఎఫ్కి, ఎఫ్ఎఫ్ నుంచి ఎఫ్ఈకి, ఎఫ్ఈ నుంచి ఎఫ్డికి. ఓకే, ఆ విధంగా మనం ఏంటంటే ఓవర్ఫ్లో వాల్యూని మనం ఇక్కడ లోడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎఫ్డి నుంచి ఎఫ్ఈకి ఒకటి, నెక్స్ట్ ఎఫ్ఈ నుంచి ఎఫ్డికి ఒకటి, సారీ, ఎఫ్డి నుంచి ఎఫ్ఈకి ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ ఎఫ్ఈ నుంచి ఎఫ్ఎఫ్కి ఇంకొక స్టెప్, ఎఫ్ఎఫ్ నుంచి జీరోకి ఏంటంటే ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అందుకోసం ఏంటంటే ఇక్కడ -3 అంటే నథింగ్ బట్ ఎఫ్డి. ఓకే, సిమిలర్ వే డివైడ్ బై 12 చేస్తే మనకి 2400 బాడ్ రేట్ అనేది వస్తుంది. అప్పుడు మనం -12 అంటే సిమిలర్ వే మనం మైనస్ చేయాలన్నమాట. ఓకే, F4 నుంచి F5, F6, F7, F8, F9, FABCDE, F0. ఓకే, అప్పటి వరకు మనకి 12 అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ -12 నథింగ్ బట్ F4 అనేది లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే టీఎల్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో ఈ TH1 వాల్యూ అనేది TL1లో కాపీ అవుతుంది అనమాట. ఇది మనం ఆటో రీలోడ్ మోడ్లో మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్లీ మనం రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మెయిన్లీ మన యూజ్ఫుల్ మెయిన్లీ వచ్చేసి ఈ యొక్క 9600 బాడ్ రేట్ అనేది అన్ని కమ్యూనికేషన్స్లో మనం యూస్ చేస్తాం. కాబట్టి ఈ ఎఫ్డి అనేది వాల్యూ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నేను ఫార్ములా కూడా చూపిస్తాను అనమాట, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఫార్ములా ద్వారా. ఓకే, ఇక్కడ మనం ఒక ఎస్ బఫర్ రిజిస్టర్ని యూస్ చేసుకుని మన డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ చేస్తాం, ఎలా రిసీవ్ చేసుకుంటామో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ బఫర్ అనేది ఏంటంటే 8-బిట్ రిజిస్టర్. ఇది మెయిన్లీ ఏంటంటే మనం ఒక డేటాని ట్రాన్స్మిట్ చేయాలంటే ఏంటంటే ఆ ఎస్ బఫర్లో మనం ప్లేస్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనం ఒక స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్ అనేది మనకి యాడ్ చేసి అప్పుడు మనకి ఈ యొక్క టీఎక్స్ లైన్ నుంచి మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనేది రిసీవ్ చేసుకోవాలంటే మనకి మనకి స్టార్ట్ బిట్ అండ్ ఫస్ట్ స్టార్ట్ బిట్ అనేది రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 8-బిట్ డేటా అనేది ఎస్ బఫర్ అనేది క్యాచ్ చేస్తుంది. ఆ తర్వాత స్టాప్ బిట్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలన్నా కానీ త్రూ ఎస్ బఫ్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవాలి. డేటా ట్రాన్స్మిట్ చేయాలన్నా కానీ త్రూ ఎస్ బఫ్ ద్వారానే మనం ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ఎస్ బఫ్ అనేది ఫుల్ డూప్లెక్స్లో మనం యూస్ చేసుకొని మనం డేటా అనేది ఈ యొక్క 8051లో ఈ యొక్క ఎస్ బఫ్ అనేది ఏంటంటే సీరియల్ బఫర్. మనం ఒక డేటాని ట్రాన్స్మిట్ చేయాలంటే దీనిలో మనం ప్లేస్ చేస్తే ఈ యొక్క టీఎక్స్ లైన్ ఏంటంటే ఒక స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్ అనేది యాడ్ చేసి మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే రిసీవ్ అయినప్పుడు కూడా స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్ అనేది ఎలిమినేట్ చేసి ఓన్లీ ఈ యొక్క డేటా అనేది ఈ యొక్క ఎస్ బఫ్లోకి ప్లేస్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క ఎస్ బఫ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు రిజిస్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ బఫ్ రిజిస్టర్. మనం సీరియల్గా డేటా ట్రాన్స్మిట్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క బఫర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్కాన్ రిజిస్టర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది 8-బిట్ రిజిస్టర్ అనమాట. ఓకే, ఇది బైట్ అడ్రసబుల్ అనమాట. ఓకే, కంప్లీట్గా బైట్ అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ SM0, SM1 వచ్చేసి మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ సెలెక్ట్ చేయాలంటే ఈ యొక్క SM0, SM1 ఈ రెండు డిఫరెంట్ మోడ్స్ వచ్చేసి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. నెక్స్ట్ SM2 వచ్చేసి ఏంటంటే మనకి ఇది మల్టీ ప్రాసెసింగ్ మోడ్ అనమాట. ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ మోడ్స్ టైంలో మనం ఏంటంటే ఈ యొక్క SM2 అనేది యూస్ చేస్తాం. ఇది ఫ్యూచర్ యూజ్ అనమాట. ఇది 0 అనేది చేసుకుందాము. నెక్స్ట్ రిసీవ్ ఎనేబుల్. మన యొక్క డేటా అనేది రిసీవ్ చేసుకోవాలంటే ఈ బిట్ అనేది మనం ఆల్వేస్ 1 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ TB8, RB8 కూడా ఏంటంటే మన ఎక్స్ట్రా బిట్ 8 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 to 7 బిట్స్ అనేది వచ్చేసి మన డేటా ఈ యొక్క 8th బిట్ని కూడా ట్రాన్స్మిట్ చేయాలంటే అంటే నథింగ్ బట్ 9th బిట్ అనమాట. ఓకే, మనకి 0 to 7 వచ్చేసి 8-బిట్ డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాము. 0 to 7 అండ్ 8th బిట్ అంటే ఇది 9th బిట్గా వస్తుంది అనమాట. ఓకే, ఈ 9th బిట్ని అడిషనల్గా మనం ట్రాన్స్మిట్ చేయాలంటే మనకి డిఫరెంట్ మోడ్స్లో ఉన్నాయి అనమాట. 9th బిట్ కూడా ట్రాన్స్మిషన్ మోడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఈ యొక్క ఎక్స్ట్రా బిట్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, ఇది కూడా మనం 0 చేద్దాం. మనం 8-బిట్ మోడ్లో కాబట్టి 8-బిట్ మోడ్లోనే యూస్ చేస్తాం కాబట్టి ఇది 0 చేద్దాము. ఈ ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్, రిసీవర్ ఇంటరప్ట్ ఇనిషియల్గా 0 చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ బఫర్ అనేది కంప్లీట్గా డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోయింది అనుకో, ఈ యొక్క ఫ్లాగ్ అనేది ఏంటంటే ఈ యొక్క మైక్రో కంట్రోలర్లో అనేది 1 సెట్ చేస్తుంది అనమాట. సిమిలర్ వే ఇక్కడ కంప్లీట్గా డేటా అనేది రిసీవ్ అయింది అనుకోండి ఎస్ బఫర్లోకి, ఈ యొక్క RI అనేది హార్డ్వేర్ అనేది ఈ ఫ్లాగ్ని 1 చేస్తుంది అనమాట. ఓకే, నార్మల్గా ఈ రెండు వచ్చేసి ఏంటంటే ఇండికేషన్ ఫ్లాగ్స్ అనమాట. ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్, రిసీవర్ ఇంటరప్ట్ ఫ్లాగ్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనేది ఎస్ బఫ్లో ప్లేస్ చేశాను. ప్లేస్ చేయగానే నేను ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయిందో లేదో నాకు ఈ ఫ్లాగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే TA అనేది 1 అవుతుందో ఓకే ట్రాన్స్మిషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఎప్పుడైతే RI అనేది 1 అవుతుందో రిసెప్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క ఎస్ బఫ్ నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే TA మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ యొక్క ఎస్ బఫ్లో డేటా అనేది ప్లేస్ చేయాలి.
ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఈ ఫ్లాగ్ని చెక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే 1 అవుతుందో ఆ ప్లేస్ చేసిన డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోయినట్టు. అదేవిధంగా నేను రిసీవ్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఈ యొక్క ఫ్లాగ్ని నేను చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నా ఈ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అప్పుడు నాకు డేటా అనేది రిసీవ్ అయిపోయినప్పుడు రిసీవ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఈ యొక్క ఎస్బఫ్ నుంచి డేటా అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 2 ఫ్లాగ్స్ అనేవి మనకు చాలా యూస్ఫుల్ అనమాట. అంటే డేటా అనేది రిసీవ్ అయిందో లేదో లేకుంటే ట్రాన్స్మిట్ అయిందో లేదో ఈ ఫ్లాగ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఫ్లాగ్ అనేది ఈ 2 ఫ్లాగ్స్ అనేది ఏంటంటే మనం ఎక్స్ట్రా బిట్ 9th బిట్ అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ 2 బిట్స్ అనేవి యూస్ చేస్తాము. ఓకే, ఈ 2 బిట్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మల్టీ ప్రాసెసింగ్ మోడ్, ఇది రిసీవ్ ఎనేబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసెప్షన్ అనేది ఎనేబుల్ చేయాలంటే ఈ బిట్ అనేది 1 చేయాలి ఆల్వేస్. ఈ మోడ్స్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసేసి మనం ఏంటంటే ఆల్వేస్ ఇక్కడ 9th బిట్ మోడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ TB8 RB8 ఏంటంటే ఈ యొక్క మోడ్ 2 మోడ్ 3లో ఏంటంటే మనకి 9th బిట్ యూఆర్ట్ మోడ్ కదా, 9 బిట్ యూఆర్ట్ మోడ్ కాబట్టి మన ఈ యొక్క 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మనం ట్రాన్స్మిషన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మోడ్ 2 మోడ్ 3లో ఈ 2 బిట్స్ అనేవి కూడా యూస్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే మనం మోడ్ 1 అనేది ఆల్వేస్ మనం యూస్ చేస్తాం అనమాట సీరియల్ కమ్యూనికేషన్లో. ఇక్కడ ఏంటంటే 1 స్టాప్ బిట్ 1 స్టార్ట్ బిట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి మనకి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెక్స్ట్ ఏ బాడ్ రేట్ కావాలంటే ఆ బాడ్ రేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నాకు మోడ్ 0 మోడ్ 2లో ఏంటంటే ఆల్వేస్ ఫిక్స్డ్ బాడ్ రేట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆసిలేటర్ డివైడ్ బై 12, నెక్స్ట్ ఆసిలేటర్ డివైడ్ బై 32. ఓకే, ఈ రెండు వచ్చేసి మనకి ఫిక్స్డ్ బాడ్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ మోడ్ 1 మోడ్ 3 వచ్చేసి మనకి వేరియబుల్ బాడ్ రేట్స్ అనమాట. మన 9th బిట్లో ఇది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th బిట్లో ఇదేంటంటే 8th బిట్ షిఫ్ట్ రిజిస్టర్ మోడ్ అనేసి కూడా అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అవ్వదు కాబట్టి ఆల్వేస్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, మనం ఆల్వేస్ ఏంటంటే మనం మోడ్ 1 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆల్వేస్ మోడ్ 1 అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 1 అనేది యూజ్ చేస్తాము. అగైన్ 0 ఆల్వేస్ రిసీవ్ ఎనేబుల్ 1 ఉంటుంది. అంటే 0 1 అంటే 5 వాల్యూ. ఈ లోయర్ బిట్స్ అన్నిటిని 0 చేస్తాం అనమాట. ఆల్వేస్ 50 అనేది మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఆల్వేస్ మోడ్ 1 కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను 50. ఆల్వేస్ మనం యూస్ చేసేది ఏంటంటే 50 అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మన 50 వాల్యూని మనం లోడ్ చేసుకుంటాం అనమాట. 01 ఇది వచ్చేసి మోడ్ 1. 01 అంటే ఇక్కడ రిసీవ్ ఎనేబుల్ బిట్ అనేది 1 చేశాను ఈ బిట్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4 జీరోస్ అనమాట. ఓకే, మనం ఇక్కడ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటిది ఇదే హెక్స్ వాల్యూగా నేను చేస్తే 50. ఓకే, మన సీరియల్ కమ్యూనికేషన్లో ఆల్వేస్ మనం మోడ్ 1 అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి 0101 ఆల్వేస్ రిసీవ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఇది మల్టీ ప్రాసెసింగ్ మోడ్ కాబట్టి నేను ఇక్కడ 0 చేస్తున్నాను. 01 మోడ్ అంటే మోడ్ 1. ఈ విధంగా 50101 కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ వాల్యూ ఏముంది 0101 వచ్చేసి 5, 01015 అండ్ రిమైనింగ్ 4 జీరోస్ మనకి TB8 RB8 ఏంటంటే ఓన్లీ మోడ్ 2 అండ్ మోడ్ 3లో ఈ 1 అనేది అవుతుంది. మోడ్ 2 అండ్ మోడ్ 3లో. నెక్స్ట్ ఈ TARI అనేసి ఇనిషియల్గా నాకు 0 చేస్తాను అనమాట. ఇక్కడ క్లియర్ చేస్తాను. ఎప్పుడైతే హార్డ్వేర్ సెట్ చేస్తుందో అప్పుడు పర్టికులర్ ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అయింది, పర్టికులర్ రిసెప్షన్ అనేది కంప్లీట్ అవుతుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మనం మోడ్స్ అనేది ఎస్కాన్ అనేది డిస్కస్ చేసాము. ఎస్బఫ్ కూడా డిస్కస్ చేసాం. మనం డేటా ట్రాన్స్మిట్ చేయాలని రిసీవ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎస్బఫ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పీకాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పీకాన్ మెయిన్లీ ఏంటంటే మనకి అక్కడ పీకాన్లో ఏంటంటే మనం ఈ యొక్క ఎస్మోడ్ బిట్ అనేది మనం ఇక్కడ మెయిన్లీ యూస్ చేస్తాం. ఇక్కడ జనరల్ ఫ్లాగ్ 0, జనరల్ ఫ్లాగ్ 1 వచ్చేసి ఇది ఫ్యూచర్ ఫ్లాగ్స్. ఇది పవర్ డౌన్, పవర్ అనేది రెడ్యూస్ చేయాలంటే మనం పవర్ డౌన్ మోడ్ ఆర్ ఐడియల్ మోడ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పవర్ సేవింగ్ మోడ్స్ అనమాట. ఇక్కడ పవర్ డౌన్ అనేది ఏంటంటే మనకి ఈ యొక్క పవర్ డౌన్ ఐడియల్ మోడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పవర్ కంట్రోల్ అనమాట. మన పవర్ని కంట్రోల్ చేయాలంటే మనం మెయిన్లీ ఈ 2 మోడ్స్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి ఇక్కడ ఏంటంటే ఎస్మోడ్ రిజిస్టర్ అనేది ఎస్మోడ్ ఫ్లాగ్ అనేది మనకి ఇక్కడ యూస్ఫుల్ అనమాట. మనకి ఇక్కడ బాడ్ రేట్ ఫామ్లో చూస్తే బాడ్ రేట్ ఈక్వల్ టు 2 పవర్ ఎస్మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనీషియల్గా ఎస్మోడ్ అనేది 0 ఉంటుంది. ఎవరు ఇక్కడ సెట్ చేయకపోతే ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 2 పవర్ 0 వచ్చేసి 1, 2 పవర్ 0 వచ్చేసి 1 కాబట్టి 1/32 వచ్చేసి ఇది సీరియల్ కమ్యూనికేషన్ డివిజన్ అనమాట. ఇక్కడ చూస్తే సీరియల్ కమ్యూనికేషన్ డివిజన్ వచ్చేసి 32. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 12 వచ్చేసి ఇక్కడ మనకి టైమర్ డివిజన్ అనమాట. ఇక్కడ మెషిన్ సైకిల్ డివిజన్. ఇక్కడ ఎఫ్ ఆసిలేటర్ అంటే మనకి 11.0592 ఇవ్వాలన్నమాట. మనకి ఎక్స్టర్నల్గా ఫ్రీక్వెన్సీ అంటే 11.059 255 మైనస్ TH1. ఓకే, ఇక్కడ TH1 ఆల్వేస్ వచ్చేసి టైమర్ 1 ఆటో రీలోడ్ మోడ్ కాబట్టి ఇక్కడ TH1 వాల్యూ అనేది మనం ఇక్కడ యూస్ టైమర్ 1 ఆటో రీలోడ్ మోడ్. ఇక్కడ 11.059 వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9600 బాడ్ రేట్ కావాలనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఈ TH1 వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే
మనకి ఇక్కడ ఏంటంటే ఎఫ్డి వస్తుంది. ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. మనకి ఎక్స్టర్నల్గా ఫ్రీక్వెన్సీ 11.0592 ఉంది, నాకు ఎస్మోడ్ 0 ఉంది. ఓకే, అప్పుడు మన బాడ్ రేట్ నాకు 9600 కావాలంటే ఈ TH1 వాల్యూని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన సిమిలర్ క్యాలిక్యులేషన్ కూడా చూసాం. ఈ 28800 డివైడ్ బై 3 చేస్తే మనకి ఎఫ్డి నుంచి ఎఫ్ఈకి, ఎఫ్ఈ నుంచి ఎఫ్ఎఫ్కి, ఎఫ్ఎఫ్ నుంచి 0 అంటే ఓవర్ఫ్లో అయినట్టు అనమాట. ఓకే, అందుకోసం మనం -3గా లోడ్ చేస్తాం. -3 నథింగ్ బట్ ఎఫ్డి లోడ్ చేస్తే మనకు 9600. ఓకే, అదే విధంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్డి అవుతుందో మనకు 9600 మ్యాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ 9600 బాడ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు మనం ఈ యొక్క టీహెచ్ వాల్యూని ఇక్కడ మనకి ఆ, తీసుకెళ్ళాం అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ బాడ్ రేట్ అనేది ఇక్కడ తీసుకొచ్చి మనం క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు మన ఎఫ్డికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రీవియస్ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మనకి యూస్ఫుల్ అనమాట. ఈ యొక్క ఫార్ములా అనేది మనం ఆల్వేస్ రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనం ఎస్మాడ్ 1 చేస్తే ఏమవుతుంది, 2 పవర్ 1 వచ్చేసి ఏంటంటే ఇంటూ 2 అవుతుంది, మల్టిప్లై 2 అవుతుంది. కాబట్టి అప్పుడు మనకేంటంటే ఇది యూస్ చేసుకొని ఏంటంటే మనము బాడ్ రేట్ని డబుల్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎస్మాడ్ అనేది యూస్ చేసుకుంటే. ఇక్కడ చూడండి, ఎస్మాడ్ 1 ఉంటే డివైడ్ బై 16 అవుతుంది. అప్పుడు మనకేంటి ఫ్రీక్వెన్సీ అనేది 57 డబుల్ వస్తుంది. కాబట్టి అప్పుడు మనకి బాడ్ రేట్ అనేది డబుల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఎఫ్డి అనేది లోడ్ చేశాను. ఇక్కడ ఎస్మాడ్ అనేది 0 ఉంటే 9600 19200 అవుతుంది. 4800 ఉంటే 4800 ఉంటే 9600 అయిందనమాట. ఓకే, ఈ విధంగా బాడ్ రేట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ అనేది 16 అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎస్మాడ్ అనేది యూస్ చేసుకుని మనం బాడ్ రేట్ అనేది డబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఎస్మాడ్ అనేది యూస్ చేసుకొని బాడ్ రేట్ అనేది డబుల్ చేసుకోవచ్చు. ఓకే, మన ఇక్కడ మెయిన్లీ ఆల్ రిజిస్టర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ ఒక క్యారెక్టర్ని ఎలా ట్రాన్స్మిట్ చేయాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 1 బై 1 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, మన ప్రోగ్రామింగ్ స్టెప్స్లో ఏంటంటే ఫస్ట్ టీ మోడ్ వచ్చేసి మనం ఆటో రీలోడ్ మోడ్లో మనం చేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ టీ మోడ్ వచ్చేసి ఏంటంటే మనకి 20 అంటే టైమర్ 1 మోడ్ 2 అనమాట. టైమర్ 1 మోడ్ 2లో చూసుకున్నాను, ఆటో రీలోడ్ మోడ్లో మనం ఇది సెట్ చేయాలి. నెక్స్ట్ TH1లో ఏంటంటే మనం ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ TH1 వాల్యూలు ఎఫ్డి లోడ్ చేస్తే 9600 బాడ్ రేట్ అనమాట. ఓకే, మనం ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క టీ మోడ్ వాల్యూని 20 లోడ్ చేయాలి. ఈ TH1 వాల్యూ ఏంటంటే బేస్డ్ ఆన్ బాడ్ రేట్ అనమాట. మనకి ఎఫ్డి, ఎఫ్ఏ, ఎఫ్4, ఈ8. ఓకే, మనం ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ TH1 వాల్యూని కూడా నేను లోడ్ చేసుకున్నాను, ఎఫ్డి. ఓకే, ఆ తర్వాత మనం ఎస్కాన్ ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, 50 అనేది లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం చూడండి 50. ఎందుకంటే మోడ్ 1 ఆల్వేస్ మోడ్ 1 యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే 8 బిట్ 1 స్టార్ట్ బిట్ అండ్ 1 స్టాప్ బిట్, ఇది ఒక యూఆర్ట్ కమ్యూనికేషన్ కాబట్టి ఆల్వేస్ మనం మోడ్ 1 యూస్ చేస్తున్నాం కాబట్టి 50 లోడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే టైమర్ని మనం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ బిట్స్ పర్ సెకండ్ కదా, అందుకోసం మనకి ఏంటంటే టైమర్ని స్టార్ట్ చేస్తే మనకి సీరియల్ కమ్యూనికేషన్లో ఇంత బాడ్ రేట్తోనే అనేది డేటా అనేది ట్రాన్స్మిట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లేస్ ద డేటా ఇంటూ ఎస్బఫ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏదైనా డేటా అనేది మనం ట్రాన్స్మిట్ చేయాలంటే ఫస్ట్ ఎస్బఫ్లో ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ప్లేస్ చేయగానే ఏంటంటే ఈ యొక్క టీఏ ఫ్లాగ్ అనేది ఏంటంటే మనకి మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే 1 అవుతుందో ఆ కంటెంట్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయినట్టు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ అయిపోగానే నేను క్లియర్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ అనేది నేను ట్రాన్స్మిట్ చేయాలంటే దాన్ని 0 చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, మనం ప్రాక్టికల్గా ఒక ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేద్దాము. సేమ్ వాల్యూస్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. టీ మోడ్ వచ్చేసి 20. ఓకే, ఫస్ట్ మనం టీ మోడ్ వాల్యూని టైమర్ 1 మోడ్ 2 కాబట్టి టైమర్ 1 మోడ్ 2 వచ్చేసి 0x20. ఓకే, ఈ విధంగా 0x20కి నేను లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ TH1 వాల్యూని మన బాడ్ రేట్ 9600 అయితే TH1 వాల్యూ ఈక్వల్ టు 0xFD. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాము ఆల్రెడీ ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది, ఎఫ్డి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అదర్వైజ్ మనకి ఏంటంటే 11.0592 ఇక్కడ మెగా హెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టీ మోడ్ 0 పెట్టుకోవాలి. ఇక్కడ బాడ్ రేట్ 9600తో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ TH1 వాల్యూ నథింగ్ బట్ ఎఫ్డి వస్తుంది అనమాట. ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ TH1 కూడా నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎస్కాన్ని మనం ఇనిషియలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్కాన్ ఏంటంటే 50. ఎస్కాన్ ఈక్వల్ టు 0x50 అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట. 8 బిట్ డేటా. ఓకే, 1 స్టార్ట్ బిట్ 1 స్టాప్ బిట్. okay, this is nothing but this is a mode. Okay, next similar way FD nothing but 9600 baud rate.
ఇక్కడ మనం బాడ్ రేట్ మనం ఇక్కడ సెట్ చేసాము. ఇక్కడ ఏంటంటే టైమర్ 1 మోడ్ 2 వచ్చేసి ఏంటంటే ఆటో రీలోడ్ మోడ్. ఓకే, ఈ విధంగా నేను జస్ట్ కమెంట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ ఎస్కాన్ అనేది మనం సెట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, టైమర్ని స్టార్ట్ చేయాలి. టైమర్ 1ని నేను యూస్ చేసుకున్నాను కాబట్టి టైమర్ 1ని స్టార్ట్ చేయాలి. TR1 = 1. ఓకే, నేను ఇక్కడ టైమర్ 1 నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ప్లేస్ డేటా ఇంటూ ద ఎస్బఫ్ రిజిస్టర్. నేను ఏదైనా ట్రాన్స్మిట్ చేయాలంటే నేను ఆల్వేస్ ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. ఆల్వేస్ వైల్ ఆఫ్ 1 అంటే ఆల్వేస్ నేను ఇక్కడ ఏ క్యారెక్టర్ అనేది ట్రాన్స్మిట్ చేద్దాము. ఓకే, వైల్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనం ఎస్బఫ్లో ప్లేస్ చేయాలి. ఏదైనా డేటా మనం ట్రాన్స్మిట్ చేయాలంటే = ఎస్బఫ్లో మనం ఏంటంటే సింగిల్ క్యాపిటల్ ఏ అనేది మనం ట్రాన్స్మిట్ చేద్దాం, నథింగ్ బట్ 40. ఓకే, ఈ విధంగా క్యాపిటల్ ఏ అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ డేటా అనేది ప్లేస్ చేశాను అనమాట. ఓకే, డేటా ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇది టీఏ ఫ్లాగ్ని మనం మానిటర్ చేయాలన్నమాట. అంటే 1 అయిందో లేదో నేను చెక్ చేయాలంటే ఇక్కడ వైల్ కండిషన్ రాస్తున్నాను. TI=0 అంటే 1 అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అంటే 1 ఎప్పుడు అవుతుందో ఇక్కడ ప్లేస్ చేసిన డేటా అనేది మన ఈ యొక్క మైక్రో కంట్రోలర్ నుంచి ఆల్రెడీ ట్రాన్స్మిట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, నేను ఇక్కడ టీఏ ఫ్లాగ్ని 0 చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఏని మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలి కదా. ఇక్కడ నేను వైల్ ఆఫ్ 1. ఓకే, నాకు ఆల్వేస్ ఈ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఓన్లీ వన్స్ చేయాలన్నమాట. ఓకే, ఎనఫ్ వన్ టైం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే వైల్ ఆఫ్ 1 ఆల్వేస్ ట్రూ అవుతుంది. నేను ఎస్బఫ్ వచ్చేసి నేను ఏ ప్లేస్ చేస్తాను, నేను ట్రాన్స్మిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ కంప్లీట్ అవుతుంది టీఐ అనేది 1 అవుతుంది. నేను ఇది 0 చేస్తే నాకు నెక్స్ట్ ట్రాన్స్మిషన్ కావాలి కాబట్టి ఇది 0 చేస్తాను ఫర్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాను. నెక్స్ట్ ఏ ప్లేస్ చేస్తాను, ఏ ట్రాన్స్మిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. ట్రాన్స్మిట్ అవగానే ఇది క్లియర్ చేస్తాను. ఓకే, ఇది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది మనకి రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనము సీరియల్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనం బిల్డ్ చేస్తున్నాను, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ కూడా జనరేట్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ జనరేట్ చేశాను కాబట్టి మనం ఇక్కడ డిజైన్ చేసుకుందాం. మనం ఒక టెర్మినల్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక టెర్మినల్ యాడ్ చేసుకొని మనం ఏంటంటే ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఎల్సిడి అనేది కనెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎల్సిడి అనేది డిలీట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ ఏంటంటే టెర్మినల్స్ అనేవి ఉంటాయి అనమాట. వర్చువల్ టెర్మినల్ అనే ఒక డివైజెస్ ఉంటుంది, వర్చువల్ టెర్మినల్. ఓకే, ఈ వర్చువల్ టెర్మినల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మైక్రో కంట్రోల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి ఇది నేను రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అదర్ ఎండ్ అనుకోండి. ఓకే, ఇది హైపర్ టెర్మినల్ లాగా మన పీసీలో సేమ్ అనమాట. ఇక్కడ మనం ఏంటంటే బాడ్ రేట్ వచ్చేసి 9600 ఉంది, 8 బిట్ ఉంది, 1 స్టాప్ బిట్ వచ్చేసి ఓన్లీ 1 ఉంది. ఆల్వేస్ స్టార్ట్ బిట్ ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి ఓకే, అన్ని బాడ్ రేట్ వచ్చేసి 9600 ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా 11.0592 అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మన సీరియల్ కమ్యూనికేషన్లో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఇవ్వకపోతే మనకి డిఫరెంట్గా ట్రాన్స్మిట్ అవుతుంది, క్యారెక్టర్ అనేది రికగ్నైజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూటబుల్ అనేది సేమే ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి అదే ఉంది. కావాలంటే మనం ఇక్కడ టైమింగ్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టైమింగ్ చూస్తే ఇక్కడ చూడండి 9:50 అంటే ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసాము, మనకి ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ నేను జస్ట్ ప్లే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇక్కడ మన ఈ యొక్క టెర్మినల్ అనేది రిసీవ్ చేసుకుంది. మనం ఏది ట్రాన్స్మిట్ చేసినా ఇక్కడ మనం చూడొచ్చు చూడండి. ఇక్కడ నేను ఆల్వేస్ వైల్ ఆఫ్ 1 అంటే ఇన్ఫినిట్ టైమ్స్ నేను ఏ అనేది ట్రాన్స్మిట్ చేస్తాను అనమాట. ఈ విధంగా మన ఏ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది చూసాం అనమాట. ఓకే, ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ ద్వారా ఏ అనేది నేను ఇన్ఫినిట్ టైమ్స్ నా మైక్రో కంట్రోలర్ నుంచి విత్ 9600 బాడ్ రేట్ తోటి నేను మైక్రో కంట్రోలర్ నుంచి ట్రాన్స్మిట్ చేశాను అనమాట. ఓకే, అదే విధంగా మనం రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి అగైన్ సిమిలర్ వే సేమ్ స్టెప్స్ అనమాట. అంటిల్ ఎస్కాన్ వర్క్ సేమ్, టైమర్ రన్ అంటే ఇక్కడ వరకు సేమ్ స్టెప్స్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు సేమ్ స్టెప్స్ అనమాట. రిసెప్షన్లో కూడా ఇది సేమ్ స్టెప్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే టీ మోడ్ రిజిస్టర్ వచ్చేసి ఆల్వేస్ నేను ఆటో రీలోడ్ మోడ్ యూస్ చేయాలి రిసీవ్ చేసుకోవాలన్నా కానీ. TH1 వాల్యూ వచ్చేసి నా బాడ్ రేట్ FD అనేది అంటే రిసీవ్ కూడా విత్ నేను బాడ్ రేట్ 9600 అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎస్కాన్ వచ్చేసి 50 లోడ్ చేశాను, ఎందుకంటే మోడ్ 1 8 బిట్, 1 స్టార్ట్ బిట్ అండ్ 1 స్టాప్ బిట్ అనమాట. నెక్స్ట్ టైం అని స్టార్ట్ చేస్తే ఏంటంటే మన సీరియల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ RA అనమాట, రిసెప్షన్ ఇండికేషన్ ఫ్లాగ్ అనేది మనం చెక్ చేయాలి. ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఆ డేటాని మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సిమిలర్గా నేను చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, ఇది TX ప్రోగ్రామ్. ఓకే, నేను ఇప్పుడు RX ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ RX ప్రోగ్రామ్ చేద్దాము. ఓకే, నేను జస్ట్ చేంజింగ్ ఏముందంటే ఓకే ఇది నేను రిమూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఆ RE ఫ్లాగ్ని మనం చెక్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఏంటంటే రిసెప్షన్ అయిందో లేదో మనం చెక్ చేయాలన్నమాట.
ఓకే, ఎప్పుడైతే రిసెప్షన్ కంప్లీట్ అయిందో మనం ఇక్కడ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, ఎస్బఫ్లో ఉంటుంది. ఓకే, ఈ ఎస్బఫ్లో డేటా అనేది నేను పోర్ట్ 1కి మనం చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ పోర్ట్ 1లోకి నేను కాపీ చేస్తాను. ఏదైతే మనం డేటా రిసీవ్ చేసుకున్నామో ఇక్కడ పోర్ట్ 1లోకి నేను కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆర్ఐ జీరో చేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ రిసెప్షన్కి ఆర్ఐ అనేది జీరో అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఇక్కడ చూస్తే చూడండి, మనకేంటంటే ఆర్ఐ ఫ్లాగ్ని మనం మానిటర్ చేయాలి. ఓకే, ఆర్ఐ ఫ్లాగ్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మనకి ఈ బైట్ అనేది రిసీవ్ అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేయాలి నెక్స్ట్ ఆపరేషన్కి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా నేను రిసీవ్ చేసుకున్న డేటాని పోర్ట్ 1లో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్ఐ జీరో చేస్తున్నాను, అంటే నెక్స్ట్ రిసెప్షన్కి నేను జీరో చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం వచ్చిన డేటాని పోర్ట్ 1కి నేను కాపీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎప్పుడైతే ఆర్ఐ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అంటే కంప్లీట్గా నేను ఎక్స్టర్నల్ నుంచి ఒక అదర్ మైక్రో కంట్రోల్ నుంచి కానీ అదర్ పీసీ నుంచి కానీ నేను డేటా అనేది కంప్లీట్గా రిసీవ్ చేసుకున్నాను. ఒక క్యారెక్టర్ రిసీవ్ చేసుకోగానే నాకు డేటా అనేది ఎస్బఫ్లో అవైలబుల్ ఉంది. నేను అందుకోసం ఇక్కడ నేను లోకల్గా కాపీ చేసుకున్నాను అనమాట పోర్ట్ 1కి. ఎప్పుడైతే ఆర్ఐ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ఏంటంటే కంప్లీట్గా నేను నెక్స్ట్ క్యారెక్టర్ని నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. ఓకే, ఈ విధంగా బిల్డ్ చేశాను, ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ చేశాను విత్ 9600 బాడ్ రేట్ తోటి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం అనమాట. పోర్ట్ 1లో ఏంటంటే మనం ఇక్కడ ఎల్ఈడీస్ కనెక్ట్ చేసుకున్నాం. నేను క్యారెక్టర్ ఏ ట్రాన్స్మిట్ చేస్తే ఇక్కడ మనకి 41 అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. అది చూద్దాము. ఓకే, ఇక్కడ నేను ఎల్ఈడీస్ అనేవి మనం తీసుకుందాం, ఎల్ఈడి అరేస్. అప్పుడు మనకి ఇక్కడ పోర్ట్ 1లో కాపీ అవుతుందో లేదో చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే మనం ఇక్కడ ఎరే ఎల్ఈడీస్ అనేవి మనం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఎల్ఈడీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఎల్ఈడీస్ గ్రూప్ ఎల్ఈడీస్ కూడా తీసుకోవచ్చు, యానిమేటెడ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ ఎల్ఈడీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 41 వాల్యూ, ఇక్కడ పోర్ట్ 0 నేను ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పోర్ట్ 1ని 1.1ని 1.0 కనెక్ట్ చేసాను ఆల్రెడీ. 1.1 1.2 ఈ విధంగా కనెక్ట్ చేద్దాము. 1.3 ఎందుకంటే నేను సీరియల్గా రిసీవ్ చేసుకున్న డేటాని పోర్ట్ 1లో కాపీ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనము జస్ట్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, 7th పిన్. ఓకే, 8 పిన్స్ అనేది నేను కనెక్ట్ చేసుకున్నాను, అంటే 8 ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వీటినన్నింటినీ గ్రౌండ్ చేయాలన్నమాట. ఒక గ్రౌండ్ అనేది ఇక్కడ తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. టెర్మినల్ గ్రౌండ్. ఓకే, ఈ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది హార్డ్వేర్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ రిసీవ్ చేసుకున్న డేటాని ఇక్కడ పోర్ట్ 1లో ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఏది రిసీవ్ చేసుకున్నానో ఆ డేటా అనేది ఇక్కడ పోర్ట్ 1లోకి ఉండాలి. ఇప్పుడు నేను ఒక డేటాని మనం టెర్మినల్ నుంచి ఇద్దాము, అది మనం వెరిఫై చేద్దాం, అంటే వెరిఫై అవుతుందో లేదో. ఓకే, ఈ విధంగా సేమ్ ఎగ్జిక్యూటబుల్ అనేది మనం ఫ్లాష్ చేసాము విత్ 11.0592 ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు 9600 ఎగ్జాక్ట్గా జనరేట్ చేస్తాము. ఓకే, ఇనీషియల్గా ఇక్కడ ఏముందంటే ఇనీషియల్గా ఆల్ ఎల్ఈడీస్ అనేవి ఆన్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, నేను ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇక్కడ టీఎక్స్ అనేది నేను ఇక్కడ ఆర్ఎక్స్ కనెక్ట్ చేయాలన్నమాట, రివర్స్ వే. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం కనెక్ట్ చేశాను, ఇక్కడ టీఎక్స్ పిన్ ఇక్కడ ఆర్ఎక్స్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ టీఎక్స్ పిన్ ఇక్కడ ఆర్ఎక్స్ కనెక్ట్ చేయాలన్నమాట, అంటే రివర్స్ కనెక్షన్ అనమాట. ఓకే, సిమిలర్ వే అంటే నేను ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తే నేను ఇక్కడ రిసీవ్ చేసుకున్న డేటాని ఎస్బఫ్లో ఎస్బఫ్ నుంచి పోర్ట్ 1కి కాపీ చేశాను అనమాట. ఓకే, సిమిలర్ వే మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడైతే నేను ఏ క్యారెక్టర్ అనేది ఇద్దాము, ఏ క్యారెక్టర్ వస్తే ఏం డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి. 41 అనేది 01004001 అంటే క్యాపిటల్ ఏ అనేది నేను ట్రాన్స్మిట్ చేశాను, 41 అయింది. అంటే బి వస్తే ఏంటంటే 42 కదా, నెక్స్ట్ బి ట్రాన్స్మిట్ చేద్దాము. చూడండి 42 అయింది. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ నుంచి నేను ఇక్కడ టైప్ చేశాను, జస్ట్ నేను క్యారెక్టర్ అనేది ఇక్కడ కీప్యాడ్ నుంచి క్యాపిటల్ ఏ టైప్ చేశాను, 41 వచ్చింది. క్యాపిటల్ బి టైప్ చేశాను, 42 వచ్చింది. మళ్ళీ నేను క్యాపిటల్ ఏ టైప్ చేశాను చూడండి, 41. ఓకే, ఈ విధంగా ఎస్బఫ్ నుంచి ఇక్కడ నుంచి నేను రిసీవ్ చేసుకునే డేటా రిసెప్షన్ అనేది కంప్లీట్ సక్సెస్ఫుల్ అవగానే ఇక్కడ పోర్ట్ 1కి నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ డేటా ఇచ్చారో జస్ట్ టెర్మినల్ నుంచి ఇక్కడ టైప్ చేయండి, మీరు ఆ డేటాని డైరెక్ట్గా ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే నేను జస్ట్ ఏ క్యారెక్టర్ నేను టైప్ చేస్తానో టెర్మినల్ నుంచి అది నేను రిసీవ్ చేసుకొని పోర్ట్ 1కి కాపీ చేశాను అనమాట. అంటే ఏ అంటే 41, ఆ పర్టికులర్ ఎల్ఈడీస్ అనే టర్న్ ఆన్ అయినాయి కదా. ఓకే, 0100 దిస్ ఇస్ 440001. ఓకే, ఈ విధంగా 41 అనేది ఈ ఎల్ఈడి
ఇక్కడ ఎల్ఈడి లాస్ట్ ఎల్ఈడి ఆన్ అయింది చూడండి. ఓకే, మళ్ళీ చేద్దాము. నేను క్యాపిటల్ ఏ అనేది పాస్ చేస్తాను, ఈ ఎల్ఈడి అండ్ ఈ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది నేను ప్రెస్ చేశాను, ఇక్కడ సెకండ్ ఎల్ఈడి అండ్ లాస్ట్ ఎల్ఈడి, సిమిలర్ సెకండ్ ఎల్ఈడి అండ్ లాస్ట్ ఎల్ఎస్బి ఎల్ఈడి. ఓకే, ఈ విధంగా ఈ ఎల్ఈడిస్ అనేవి గ్లో అయినాయి కాబట్టి ఓకే, నేను ఎగ్జాక్ట్గా నేను ఏ డేటా అనేది ట్రాన్స్మిట్ చేశానో ఆ డేటా అనేది కరెక్ట్గా మనం రిసీవ్ చేసుకున్నాము. సక్సెస్ఫుల్ రిసీవ్ అవగానే ఏంటంటే నేను పోర్ట్ 1లో కాపీ చేశాను. ఇది నెక్స్ట్ రిసెప్షన్ అనమాట. నెక్స్ట్ నేను బి ఇచ్చినా కానీ నేను రిసీవ్ చేసుకొని కాపీ చేశాను కదా, ఇది రిసీవింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓన్లీ నేను ఎక్కడ లాజిక్ చేంజ్ చేశానంటే ఇక్కడే సేమ్. ఓకే, టీఎక్స్కి ఆర్ఎక్స్కి జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఓకే, టీఎక్స్ ఇక్కడ చూద్దాము, కంట్రోల్ బ్యాక్. ఓకే, టీఎక్స్కి ఇది అబోవ్ ప్రోగ్రామ్ వచ్చేసి టీఎక్స్, ఇది ఆర్ఎక్స్ అనమాట. ఓకే, జస్ట్ నేను కాపీ చేశాను. ఇది వచ్చేసి మనం ఆర్ఎక్స్కి ఒక సీరియల్గా ఒక డేటా అనేది రిసీవ్ చేసుకోవాలంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబోవ్ వచ్చేసి టీఎక్స్ అనమాట. ఓకే, ఇక్కడ మన జస్ట్ డిఫరెన్సెస్ అనేది జస్ట్ చూస్తే ఇది వచ్చేసి టీఎక్స్. ఓకే, ఇక్కడ మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. టీఎక్స్ అయితే ఏంటంటే ఫస్ట్ మనం డేటా అనేది ప్లేస్ చేయాలి, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఏందో లేదా కంప్లీట్ చేస్తాము, నెక్స్ట్ టీఏ ఫ్లాగ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి టీఎక్స్. ఆర్ఎక్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేయాలన్నమాట, ఫస్ట్ నేను డేటా అనేది రిసీవ్ అయిందా లేదా ఎస్బఫ్లోకి. ఎప్పుడైతే ఎస్బఫ్లోకి రిసీవ్ అవుతుందో ఈ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది కాబట్టి అప్పుడు నేను ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఎస్బఫ్ నుంచి పోర్ట్ 1 కాపీ చేస్తాను, నెక్స్ట్ క్యారెక్టర్ రిసీవ్ చేసుకొని క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా ఈ 2 ప్రోగ్రామ్స్, ఈ స్మాల్ ప్రోగ్రామ్స్ వస్తే మనం ఈజీగా మన ఈ బాడ్ రేట్ తోటి మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.